మనం నివసించే ఈ భూమి ఒక అద్భుతాల గని. మన కళ్లకు కనిపించని అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ నేల మాలిగల్లో ఇంకా దాగి ఉన్నాయి. అసలు ఈ భూమిపై మొక్కలు నిటారుగా ఎందుకు పెరుగుతున్నాయి? మనం నేల మీద పడిపోకుండా ఎలా నడవగలుగుతున్నాం? వీటన్నింటికీ కారణం భూమికి ఉండే అయస్కాంత శక్తి. దాన్నే మనం గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటీ అని ఇంగ్లీష్ లో పిలుస్తూ ఉంటారు. ఈ శక్తి వల్లే సమస్త జీవజాలానికి ఒక భౌతిక రూపం ఏర్పడుతోంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ శక్తి ఎక్కడి నుంచి పుడుతోంది? భూమికి ఈ అయస్కాంత బలాన్ని ఎవరిస్తున్నారు? ఈ సీక్రెట్ తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఈ శక్తి పుట్టుకపై శాస్త్రవేత్తల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. 1666వ సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ అనే మేధావి ఒక ఆపిల్ చెట్టు కింద పడుకున్నప్పుడు తన తలపై పడిన పండును చూసి ఒక చిన్న ఆలోచన చేశారు. ఆపిల్ పండు కిందకే ఎందుకు పడాలి, పైకి వెళ్ళొచ్చు కదా అని ఆయన వేసిన ప్రశ్న ఆధునిక భౌతిక శాస్త్రానికి పునాది వేసింది. అలా 3.5 శతాబ్దాల క్రితమే గురుత్వాకర్షణ సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. అయితే న్యూటన్ ఈ శక్తి ఎలా పనిచేస్తుందో చెప్పారు, కానీ అసలు ఆ శక్తి భూమికి ఎలా వచ్చింది అన్నది మాత్రం వివరించలేకపోయారు. ఈ రహస్యాన్ని ఛేదించే దిశగా నేటికి ప్రయోగశాలల్లో నిరంతరం మథనం జరుగుతూనే ఉంది. ఏదో ఒక రోజు ఈ ప్రకృతి రహస్యం అందరికీ అర్థమయ్యేలా బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశోధకులు. ఈ అపారమైన శక్తిని మనిషి తన ప్రయోజనం కోసం వాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని వారు అంటున్నారు. చిన్న చిన్న ప్రయోగాల నుంచే రేపటి భారీ మార్పులు మొదలవుతాయి. అంతరిక్ష ప్రయాణాల్లో గ్రావిటీని వాడుకుంటున్నట్టుగా భూమిపై కూడా దీన్ని వాడుకునే టెక్నాలజీ త్వరలోనే మన ముందుకు వస్తుందని అంటున్నారు పరిశోధకులు. శాస్త్రవేత్తలు కాంతికి వేడికి కారణమయ్యే విద్యుత్ అయస్కాంతత్వం గురించి తెలుసుకున్నారు. పరిమాణాలను ఏకం చేసే బలాలని అర్థం చేసుకున్నారు. రేడియో ధార్మికతను కూడా విశ్లేషించారు. కానీ భూమ్యాకర్షణ శక్తి దగ్గరకు వచ్చేసరికి మాత్రం పురోగతి సాధించలేకపోతున్నారు. ఒకవేళ ఈ గురుత్వాకర్షణ శక్తిని అదుపు చేసే ట్రిక్ గనక మన చేతికి చిక్కితే భూమిపై ఇప్పుడున్న ఇంధన కొరత అనే మాటే ఉండదు. రోడ్లు, రైలు మార్గాలు అవసరమే లేకుండా గాలిలో ప్రయాణించే రోజులు వచ్చేస్తాయి. ఏ వస్తువునైనా సరే భూమి తన వైపు లాక్కుంటుంది. ఈ బలమే ఆ వస్తువు బరువుగా మారుతుంది. ఇది కేవలం భూమికే కాదు, విశ్వంలోని ప్రతి గ్రహానికి ఉంటుంది. ఫిజిక్స్ సూత్రాల ప్రకారం భూమికి ద్రవ్యరాశి ఉన్నంత కాలం ఈ శక్తి స్థిరంగా ఉంటుంది. ఒకవేళ భూమి వ్యాస్థారం తగ్గి వస్తువుకి భూకేంద్రానికి మధ్య దూరం తగ్గితే ఈ బలం మరింత పెరుగుతుంది. కానీ భూమి కేంద్రం వద్దకు వెళ్తే మాత్రం ఒక విచిత్రం జరుగుతుంది. అక్కడ అన్ని వైపుల నుంచి ఉండే ద్రవ్యరాశి ఆకర్షణ బలాలు ఒకదానికొకటి రద్దు చేసుకుంటాయి. ఫలితంగా భూకేంద్రం వద్ద గురుత్వాకర్షణ 0 అవుతుంది. ఇటువంటి వింత మనకు భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న ఈక్వెడార్ లో కనిపిస్తుంది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల పర్యాటకులు వింత అనుభూతిని పొందుతారు. ఒక గుడ్డును మేకుపై నిలబెట్టడం వంటి పనులు అక్కడ చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఎంత ఎత్తుకు వెళితే గ్రావిటీ అంతగా బలహీనపడుతుంది. అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు భారరహిత స్థితిలో తేలుతూ ఉంటారు. భూమికి ఉండే ఈ అస్థిరత లేని స్థిరమైన బలం వెనుక ఉన్న అసలు గుట్టు దొరికితే మానవ ప్రయాణాల రూపురేఖలే మారిపోతాయి. ఈ రహస్యం తెలిస్తే మనం కూడా గాలిలో పక్షుల్లాగా స్వేచ్ఛగా విహరించవచ్చు. ఇంధనం కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన భూమే మనకు అతిపెద్ద బ్యాటరీలా మారుతుంది. పర్యావరణ కాలుష్యం అన్నదే లేని అద్భుతమైన ప్రయాణాలు మన సొంతమవుతాయి. మరో గొప్ప మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉద్దేశంలో గురుత్వాకర్షణ అనేది ఒక శక్తి కాదు. ఆయన దీన్ని అంతరిక్షంలో ఉండే ఒక పెద్ద గొయ్యితో పోల్చారు. ఒక దుప్పటి మీద బరువైన బంతిని పెడితే అది ఎలాగైతే లోపలికి వెళ్ళిపోతుందో, అంతరిక్షంలో గ్రహాల ద్రవ్యరాశి వల్ల ఏర్పడిన ఆ వంపులోకి వస్తువులు పడిపోతాయని ఆయన వాదించారు. అందుకే వస్తువులు భూమి వైపు పడిపోతున్నాయని ఆయన సిద్ధాంతం చెప్తోంది. అయితే ప్రయోగాత్మక శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని పూర్తిగా అంగీకరించలేదు. ఐన్స్టీన్ చెప్పిన బ్లాక్ హోల్స్ ని నేరుగా ఎవరూ చూడలేదని, అవి కేవలం ఊహలేనని కొందరు కొట్టిపారేశారు. కానీ కాలక్రమేణా బ్లాక్ హోల్స్ ఉనికి నిజమని తేలింది. ఒకవేళ మనం ఈ గ్రావిటీని అదుపు చేయగలిగితే
నీటిలో చేప పిల్లలు ఈదినట్టు మనం కూడా గాల్లో తేలుతూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుత సాంకేతికతతో గ్రావిటీ ద్వారా వాహనాలను నడపటం సాధ్యం కాదని కొందరు అంటారు. ఎందుకంటే వాహనం కదలాలంటే ఇంజిన్ వంటి బాహ్య శక్తి వనరు అవసరం. మనకు తెలిసి కొండ దిగువకు వెళ్ళేటప్పుడు మాత్రమే గ్రావిటీ మనకు సహాయపడుతుంది. ఇలాంటి వాహనాలను కొన్ని దేశాల్లో గ్రావిటీ రేసర్స్ లేదా సోప్ బాక్స్ కార్స్ అని పిలుస్తారు. వీటికి ఇంజిన్స్ ఉండవు. కేవలం భూమి ఆకర్షణ శక్తితోనే ఇవి వేగంగా ముందుకు దూసుకుపోతాయి. అయితే ఇవి కేవలం వాలు ఉన్న ప్రదేశాల్లోనే పనిచేస్తాయి. సమానమైన రోడ్లపై ఇవి నడవలేవు. అందుకే ఇంధనం లేని ప్రయాణం అనేది ఇప్పటికీ ఒక తీరని కలగానే మిగిలిపోయింది. మనిషి తన మేధస్సుతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ ప్రకృతిలోని ప్రాథమిక శక్తిని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాడు. ఒకవేళ ఈ రహస్యం గనక తెలిస్తే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. దైనందిన జీవితంలో కూడా ఈ గ్రావిటీ ప్రభావం ఎంతో ఉంది. మన శరీరంలోని రక్త ప్రసరణ నుంచి గుండె కొట్టుకోవడం వరకు అన్ని ఈ శక్తికి వ్యతిరేకంగా పనిచేయాల్సిందే. ఒకవేళ గ్రావిటీ తగ్గితే మన ఆరోగ్యం మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. గ్రావిటీ రేసర్స్ లో లోటస్ 119 అనే కార్ గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఇది కేవలం కొండవాళ్ళ మీద మాత్రమే సాధ్యమైంది. ఆ కార్ని మళ్ళీ కొండ పైకి తీసుకువెళ్ళటానికి కరెంటుతో నడిచే కేబుల్స్ వాడాల్సి వచ్చింది. అంటే శక్తి వనరు లేకుండా స్వతంత్రంగా వాహనం నడపటం ఇప్పటికీ ఒక సవాలే. అయితే జపాన్ లో వాడుతున్న మాగ్లెవ్ రైళ్లు మనకి ఒక కొత్త ఆశని కలిగిస్తున్నాయి. ఇవి పట్టాలకు తగలకుండా కేవలం అయస్కాంత శక్తితో గాలిలో కొంత ఎత్తున లేచి ప్రయాణిస్తాయి. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు భవిష్యత్తు రవాణాకి దిక్సూచిగా నిలుస్తున్నాయి. ఆసే జీవనాధారం అన్నట్టుగా భూమికి ఉన్న అపారమైన గురుత్వాకర్షణ శక్తిని గనుక మనం ఇంధనంగా మార్చుకోగలిగితే ఇక రహదారుల అవసరమే ఉండదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా వాహనాలు గాల్లో తేలుతూ మన గమ్యాన్ని చేరుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ రచయితల ఊహలు ఏ నాటికైనా నిజం కావాలనే ఉద్దేశంతోనే అటువంటి దృశ్యాలను హాలీవుడ్ సైఫై సినిమాలు రూపొందుతున్నాయి. నిశ్శబ్దంగా ఎగిరే కార్స్, గాల్లో తేలే బైకులు నిజం కావాలంటే భూమి రహస్యాన్ని ఛేదించాల్సి ఉంది. అప్పుడు ట్రాఫిక్ నియంత్రణ కోసం కూడా కొత్త రకమైన వ్యవస్థలు అవసరమవుతాయి. పర్యావరణ కాలుష్యం అన్నదే లేని అద్భుతమైన ప్రపంచం మనకు అందుబాటులోకి వస్తుంది. భూమి తనలో దాచుకున్న ఈ నిగూఢ శక్తిని మనిషి తన ప్రయోజనం కోసం వాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్ష ప్రయాణాల్లో గ్రావిటీని వాడుకుంటున్నట్టుగా భూమిపై కూడా దీన్ని వాడుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అది మానవ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. ప్రయాణాలన్నీ భూమి ఆకర్షణ శక్తితోనే సాఫీగా సాగిపోతాయి. శబ్దం లేని పొగరాని వాహనాలు రోడ్ల మీద కాకుండా ఆకాశంలో విహరిస్తాయి. ఇది కేవలం కల కాదు, రాబోయే వాస్తవం. మనం ఈ రోజు చేసే ఆలోచనలే రేపటి అద్భుతాలకు దారులు వేస్తాయి.